జాతకాలు జీవితాలు టైటిల్లోనే ఉంది. ఒక జాతకాన్ని బట్టే జీవితం ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది జాతకాలలో అద్భుతమైనటువంటి గ్రహ సంచార స్థితిగతులు ఉంటాయి. దానివల్ల వారి యొక్క భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది. మరికొంతమందికి ఏదో చిన్నపాటి సమస్యలు అంటూ వస్తుంటాయి. ఇంకొంతమందికి ఆ సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ప్రతివారు కూడా పండితుల దగ్గర పోగానే మాకు గురుబలం బాగుందా అని అడుగుతుంటారు. ఫస్ట్ అడిగేది గురుబలం బాగుందా, శుక్రబలం అనేది తర్వాత. గురువు శుభగ్రహమే, శుక్రుడు శుభగ్రహమే, బుధుడు శుభగ్రహమే. కానీ బుధబలం బాగుందా, శుక్రబలం బాగుందా అన్నారు. శుక్రబలం అనేది కేవలం వివాహం దగ్గరికి వచ్చే సమయానికి శుక్రబలం ఎలా ఉంది ఏమిటి అంటుంటారు. ప్రారంభంలోనే గురుబలం ఉందా బాగుందా, అది 10th క్లాస్ చదివే అబ్బాయిలకి అమ్మాయిలకి కావచ్చు, ప్రారంభంలో ఇంకా చిన్న వయసులో వారికి కావచ్చు. గురుబలం అంటే ఒక శుభగ్రహమైన గురువు. వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రంలో గురువు ఒక కారకత్వం అంటూ ఉంది. ఏ కారకత్వం? సంతాన కారకత్వం. సంతాన కారకుడు గురువు. చూసారా? కానీ శుభగ్రహమే. కానీ సంతాన కారకుడు గురువు అయినప్పటికీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఆ గురువు అనుగ్రహం ఉంటేనే విద్యాస్థానం బాగుంటుందని, ఉద్యోగ స్థానం పదిలంగా ఉంటుందని, అలాగే మన కెరీర్ కూడా దేదీప్యమానంగా ఉంటుందనేటువంటి ఒక ఆశాభావం ప్రతి వారికి ఉంటుంది. మనం అడిగిన ప్రశ్న గురుబలం అనేది నిజానికి జాతకాలలో అందరి గురుబలం అని అంటుంటారు. అవును గురుగారు. కానీ ఒక లగ్నానికి 4వ స్థానం విద్యాస్థానం. ఆ విద్యాస్థానానికి అధిపతి అక్కడ కుజుడు ఉండొచ్చు, రవి ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు, శని ఉండొచ్చు, శుక్రుడు ఉండొచ్చు. గురువే ఉండాలని లేదు. కానీ గురువు కాకుండా ఏ ఇతర గ్రహాలు ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా విద్యాస్థానంకి అయినప్పటికీ కూడా గురుబలం బాగుందా అంటారు. అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం చక్కగా ఉంటే మన జీవితాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి, శోభాయమానంగా ఉంటుందనేది ఒక అందరి యొక్క ఆకాంక్ష. కనుక ఒక్కోసారి గురువు మంచి స్థానంలో ఉంటాడు, బ్రహ్మాండమైన స్థానంలో ఉంటాడు, గురువు ఉచ్ఛలో ఉన్నాడండి అని. కానీ గురువు ఉచ్ఛలో ఉన్నప్పటికి కూడా ఒక్కోసారి సమస్యలు వస్తుంటాయి. మనం దీని గురించి చెప్పుకుందాం. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానం అంటే కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం. కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం ఉన్నప్పుడు మరి గురువు బలం బ్రహ్మాండంగా ఉంది కదా అర్థం. కానీ అలాంటి వారికి కూడా ఒక్కోసారి సమస్యలు వచ్చేసి ఉంటాయి. కనుక ఏ శుభగ్రహమైనా ఎంత ఉచ్చస్థానంలో ఉన్నా, ఎంత అనుకూలమైన స్థానంలో ఉన్నా, ఎంత మిత్రక్షేత్రంలో ఉన్నా కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. కనుక మనం ఆ సమస్యలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ ప్లానెట్, ఏ గ్రహం వలన మనకు వ్యతిరేకతలు వస్తున్నాయి, ఆ ప్లానెట్ ఎందుకు వ్యతిరేకతలు వస్తున్నాయి, ప్రస్తుతం ఆ గ్రహం గోచారం అంటే ప్రజెంట్ టెన్స్. ఖగోళంలో మననే చంద్రయానం జరిగింది. ఎక్కడ? చంద్రుడి దగ్గరికి పంపారు. అలాగే ఖగోళంలో ఈ గ్రహాలని ఉంటాయి కనుక పర్టికులర్ ఈ సమయంలో ఆ గ్రహం ఎక్కడ ఉంది, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఇవి చెప్పేది గోచారం. అలాగే జన్మజాతకం. మనం పుట్టినప్పుడు
ఆ జన్మ కుండలి ఉంటుంది. ఆ జన్మ కుండలిలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గడిలో ఉంటుంది. ఒక్కొక్క గడిలో 6 గ్రహాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు 7 గ్రహాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు 8 గ్రహాలు కూడా ఉంటాయి. అష్టగ్రహ కూటమి అంటారు. ఆ టైంలో పుట్టినటువంటి వారికి అందరికీ కాదు. కనుక ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు బాగా ఉందా లేదా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇకపోతే సంవత్సరం, ఇవన్నీ తెలిసి ఉండాలి. కనుక ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. కనుక మీరు అడిగే సమయంలో కూడా మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారనుకోండి, ఏదో చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, మీకు తెలిసిన డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సగం చెప్పి సగం చెప్పకుండా ఉంటే కష్టం. డేట్ ఆఫ్ బర్త్, తేదీ, నెల, సంవత్సరము, లేకపోతే నెల, తేదీ, సంవత్సరం అటు ఇటు అయినా పర్వాలే. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా పుట్టిన సమయం, అది ముఖ్యం.